నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ షాప్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇప్పుడు వచ్చేసి అయితే సుందర్ కళాకార్కి అయితే వచ్చినాము. సో సుందర్ కళాకార్ బయట అయితే షెడ్ బయట ఉన్నాం. మనం గణేషులు అయితే బయట ఉన్న గణేషులు ఇది. సో ఒకసారి అయితే గణేషులను కూడా మనం డీటెయిల్గా చూపుతాం. షెడ్ లోపలికి కూడా పోదాము. అసలు హైదరాబాద్లోనే ఈడలేనంత వ్యక్తుల పెద్ద వినాయకుడు అయితే షెడ్ లోపల ఉండు. అసలు నీకు ఏ షెడ్లో దూలు పెట్టినా కానీ ఈడ తెచ్చుకున్నా దొరికినా అంత పెద్ద వినాయకుడు లోపల బయట తీసుకుని అయితే లోపలికి అయితే పోదాం. సో గణేషులు అయితే ఒక్కసారి చూసుకోవచ్చు. రెడ్ కలర్ పంచ, ఒక్కసారి ఆ ఎంబ్రాయిడరీ వర్క్ చూడు రానా, ఎంత బ్యూటిఫుల్ ఉండు గణేశుడు. ఈ షెడ్ బయట ఉన్న గణేశుడు, షెడ్ లోపల ఉన్న గణేశుడు ఇంకా వేరే ఉన్నాయి. ఒకసారి ఆ కళ్ళు చూడు. మళ్ళీ ఇదొక మోడల్. దీనికి వచ్చేసి బ్లూ పంచ, సైడ్స్లో అయితే 2 లయన్స్ వచ్చినాయి. సో ఇది అది సేమ్ మోడల్. ఇది వచ్చేసి మన బాడీ కలర్ వచ్చేసి బ్లూ వచ్చింది. దీని బాడీ కలర్ బ్లూ, బట్ సైడ్స్లో ఇటొక లయన్ అటొక లయన్. పింక్ పంచ, సేమ్ వర్క్, బట్ దీని గోల్డ్ వర్క్. దీనికి వచ్చేసి వైట్ కలర్ లెక్క. దీనికి బ్లూ పంచ్ వచ్చింది, 2 లైన్స్ వచ్చినాయి సైడ్స్లో. సేమ్ టు సేమ్ గణేశుడు అది ఇది, బట్ ఇది స్కిన్ కలర్, అది వచ్చేసి బ్లూ కలర్. ఇది కూడా సేమ్ బ్లూ గణేశుడు. సో ఇది అక్కడున్న ఆ వినాయకుడు, ఈ వినాయకుడు సేమ్, బట్ బాడీ కలర్స్ వేరా. బ్లూ ఇది స్కిన్, ఇది స్కిన్, ఇది బ్లూ. సో షెడ్ లోపలికైతే పోదాము. మీకు అక్కడ కనిపిస్తున్నట్టుంది సుందర్ కళాకార్. సుందర్ కళాకార్ షెడ్ బయట అయితే ఉన్నాము. లోపల గణేశులు కూడా మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా కదా. లోపలికి కూడా పోదాం. లోపల అయితే పెద్ద వినాయకుడు ఉండు. ఇలా పెద్ద వినాయకుడిని కూడా చూద్దాం. నడు. షెడ్ లోపలికి అయితే వచ్చినాము. ఫస్ట్ వినాయకుడు మనకి షెడ్ లోపలికి ఇట్లా లోపల రాగానే కనిపించాడు గణేశుడు. పక్కన ఉండే గణేశుడు అంటే ఇది. దీనికి వచ్చేసి బ్లూ అండ్ వైలెట్ పంచ, మళ్ళీ మెడల్ వచ్చేసి వైలెట్ సేమ్ అట్లాంటిది కండువా. ఒక్కసారి ఆ వర్క్ చూడురా, ఆ కళ్ళు, ఆ వర్క్. సరే గణేశుడు ఎంత మంచిగా ఉండవు. వర్క్ మొత్తం టాప్ టు బాటమ్ చూసుకోరు ఒకసారి. మళ్ళీ ఈడొక గణేశుడు. ఇది వచ్చేసి బ్లూ స్కిన్ టోన్ వచ్చేసి దీని బ్లూలు ఉంది. సేమ్ వర్క్, సేమ్ పైన దానికి వచ్చినట్టే దీనికి కూడా వర్క్ ఉంది. మొత్తం ఆ తొండం మీద కానీ, ఆ పుజ్జ మీద కానీ ఆర్నమెంట్స్, ఆ పంచ. దీనికి వచ్చేసి వైట్ అండ్ గోల్డ్ అండ్ రెడ్ బార్డర్ వచ్చేసింది. ఇంకా వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో దీన్ని కండువా చూసుకోవచ్చు. రెడ్ అండ్ గోల్డ్ టైప్ ఇచ్చారు. దీన్ని కూడా ఒకసారి టాప్ టు బాటమ్ అయితే చూసుకోరు. సింహాసనం మీద కూర్చున్నట్టు గణేశుడు. మీరు పాత వీడియో చూసినోనికి అయితే అర్థమైపోతుంది గణేశుడు ఏం గణేశుడు, అసలు ఇది ఏ మోడల్ గణేశుడు అనేది. ఇక్కడ పాత వీడియో నీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతా. ఆ వీడియో చూడరు. ఆ వీడియో చూస్తే ఈ గణేశుడు ఎవరి మోడల్లో తయారు చేసారో మీకు అర్థమవుతుంది. దీని కూడా వచ్చేసి వైట్ ఇంకా బ్లూ కాంబినేషన్లో పంచ, రైట్ సైడ్లో లయన్ మీద చేయబెట్టుకొని సింహాసనంలో కూర్చుండం. ఒకసారి పాత వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది అసలు ఈ గణేశుడు ఏ రూపంలో ఉండో. మెడల కండువా గణేశుడు. ఒకసారి టాప్ టు బాటమ్ చూస్తారు గణేశుని. ఇదొక వినాయకుడు. దీనికి వచ్చేసి రైట్ సైడ్లో కుర్రము ఇంకా ఎలిఫెంట్ వచ్చింది. దీనికి కూడా గోల్డ్ అండ్ బ్లూ కాంబినేషన్లో పంచ. దీనికి కూడా మొత్తం వర్క్, దానికి ఎట్లా వర్క్ ఉందో సేమ్ వర్క్ టాప్ టు బాటమ్. పైన కిరీటం, తొండం మీద, భుజాల దగ్గర మొత్తం సేమ్ వర్క్ అవుతుంది. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది. ఆ కళ్ళు చూడరు, ఆ ఫేస్ చూడరు, ఎంత మంచిగా ఉంది గణేశుడు. మొత్తం మళ్ళా మెడల కండువా బ్లూ కండువా.
ఒకసారి గణేశుడిని సేమ్ టాప్ టు బాటమ్ అయితే చూసుకోరు. ఇది ఒక గణేశుడు స్టాండింగ్ పొజిషన్, పక్కన మనకు లయన్ కూర్చొని ఉంది. ఇది కూడా మీకు పాత వీడియో చూస్తే ఈ గణేశుడు అసలు ఏ మోడల్లో ఇవి ఉన్నాయి అనేది అయితే మీకు అర్థమైపోతుంది. ఒకసారి నేను పాత వీడియో డిస్క్రిప్షన్లో పెడతా, చూడురి. దీనికి వచ్చేసి పంచ కాదు, ఇది దీని మీదనే మొత్తం వర్క్ చేసారు. ఇట్లా రైట్ సైడ్లో టైగర్ ఆల్రెడీ చూడవచ్చు. క్రౌడ్ ఆల్రెడీ బుకింగ్స్ కూడా అయిపోతున్నాయి. ఇక్కడ హరియప్ గాయ జల్ది అయితే వచ్చేసారు, జల్ది వచ్చి బుక్ చేసుకోరి. సో ఆడ గణేశుడు ఉంది కదా, అది కానీ ఆడ వెనకాల ఉన్న బ్లూ గణేశుడు కానీ ఇది కూడా సేమ్ మోడల్. బట్ వెనకాల వచ్చేసి దీనికి ఏమో ఆర్చ్ వస్తుంది, దానికి కూడా ఆర్చ్ వస్తుంది. ఒకవేళ కస్టమర్కి కావాలంటే ఆర్చ్ ఇస్తారు, లేక ఆర్చ్తో అయితే ఇట్లుంటుంది. ఒకవేళ లేదంటే గణేశుడు సేమ్ అట్లనే ఉంటాడు, నాకు అనిపిస్తుంది గణేశుడు అట్లా ఉంటాడు. ఒకవేళ ఆర్చ్తో అయితే ఇట్లుంటాడు. వెనకాల వచ్చేసి పైన శివుడు మొత్తం పైన అయితే వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయితే అది వస్తుంది. సేమ్ ఏనుగు, ఇటు సైడ్ వచ్చేసి గుర్రం, పింక్ అండ్ బ్లూ షేడ్ మొత్తం వర్క్ వచ్చేసి ఇది. సో మీకు సుందర్ కళాకారులు చెప్పినట్టు పెద్ద విధానం ఏదో చూసుకుంటాం. పెద్దలు వచ్చేసి 19 feet, హైట్ వచ్చేసి 22 feet గణేశుడు. కిరీటం తీసేస్తే వచ్చేసి 16 feet ఉంటాడు గణేశుడు. ఆడ పైన జగన్నాథ స్వామి, పైన మళ్ళా శివుడు, మళ్ళీ వచ్చేసి లక్ష్మీమాత. ఆ గణేశుడు హైట్ 22 feet గణేశుడు ఎంత పెద్ద ఉండేది. ఇక్కడ వచ్చేసి తొండం మీద వచ్చేసి జగన్నాథ స్వామి, పైన కిరీటంకి శివుడు, మళ్ళీ ఇక్కడ సూర్య భగవంతుడు. ఆ తొండం మీద చూడు మొత్తం వర్క్ మొత్తం ఎట్లుందో, మొత్తం మల్టీ కలర్ తొండం. ఈ చేతిలో వచ్చేసి శంఖం, ఆ చేతిలో వచ్చేసి అస్త్రం పట్టుకుండు. ఆ లడ్డు చేతి చూడరు ఎంత ఉందో, ఆ లడ్డు చేతుడు ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉంది. నా పాము కూడా పెద్దగా ఉన్నాయి. ఆ హైట్ కూడా పోదు, నేను పట్టుకుందామని అనిపి ఆ హైట్ పోదు మనది, అంత హైట్లో వచ్చే లడ్డు చే. సో దీని వర్క్ వచ్చేసి సేమ్ ఇప్పుడు దాకా ఆ గణేషుని వర్క్ ఎట్లుందో సేమ్ పంచవర్క్ దీన్ని కూడా సేమ్ వర్క్. సో ఆల్రెడీ అయితే బుకింగ్స్ అయితే అయిపోతున్నాయి. ఇది ఒక గణేశుడు, దీనికి ఇంకా కలరింగ్ కాలే. ఇది వచ్చేసి గణేశుడు ఈ మోడల్లో ఉంటాడు, ఈ మోడల్ గణేశుడు ఇది. సో ఇంత పెద్ద వినాయకుడు ఇది మీకు హైదరాబాద్ మొత్తంలో కానీ దొరకనంత పెద్ద వినాయకుడు. ఉందంటే గణేశుడు మన శివుడు, పార్వతి. కలరింగ్ అయితే కాలే, మొత్తం అన్ని గణేశులు అయితే మొత్తం వైటే ఉన్నాయి, అన్నీ సేమ్ మోడల్ ఉన్నాయి. బట్ ఈడొకటి ఉంది, బయట కూడా ఉన్నాయి కదా, అవన్నీ ఇవన్నీ కూడా సేమ్ ఇదే మోడల్ గణేశుల్లో. సో సుందర్ కళాకారు దగ్గర నుంచి అయితే ఇదైతే అప్డేట్. మనం మళ్ళీ వద్దాము, అప్పటి వరకు మళ్ళీ గణేష్ల పండుగ దగ్గరికి వచ్చి మళ్ళీ వద్దాం, మళ్ళీ వీడియో తీద్దాం, మళ్ళీ అప్పుడైతే మళ్ళీ చూద్దాం. అప్పటి వరకు షైనింగ్ ఆఫ్ యువర్ దట్ షో.